రెడ్డి గారు, సమస్య పరిష్కారం అయినట్టేనా, ఇంకా పిక్చర్ అభి బాకీ హై అని అనాలా? సార్ క్లైమాక్స్ కూడా అయిపోయింది సార్, శుభం కార్డు పడిపోయింది సార్. అంటే ఏం జరిగింది సార్ అసలు? అంటే టూ డేస్ బ్యాక్ మనం నేను లైవ్ లో వచ్చాను సార్, సేమ్ నేనేం మాట చెప్పాను దిల్ రాజు గారు కూడా అదే చెప్తున్నారు సార్. సో జరిగింది అదే వాస్తవం యాక్చువల్ గా. సార్ అనుపమ్ రెడ్డి గారు, మీరు కొంచెం ఫ్రేమ్ కి మధ్యలో రండి సార్. ఫైన్ సార్, ఫైన్ సార్, ఫైన్ సార్. ఓకే. అంటే ఏం డిస్కషన్ జరిగింది సార్? అంటే మిస్కమ్యూనికేషన్ అయింది అంటున్నారు కదా, అంటే ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్? డిస్కషన్ అంటే అంటే నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారండి, వాళ్ళు దిల్ రాజు గారు చెప్తున్నారు. ఇది ఓన్లీ మిస్కమ్యూనికేషన్. ఏంటంటే ఎగ్జిబిటర్స్ ఎక్కడా చెప్పలేదు మేము మూస్తున్నామని. మేము మాకు కావాల్సింది దీనికి ఇది పర్సంటేజ్, అది సానుకూలంగా ప్రొడ్యూసర్ స్పందించకపోతే మేము ఆలోచించి చేయాల్సి వస్తుంది బంద్ అన్నట్టు అన్నారు తప్ప ఎక్కడ మేము బంద్ చేస్తున్నామని లేదు సార్. ఓకే. నేను కూడా మొన్న మీకు అదే చెప్పాను, ఇది ఏప్రిల్ లో ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయింది. సో ఇది కూడా అదే సార్. ఇంకోటి ఏంటంటే May 9th పవన్ కళ్యాణ్ గారి సినిమా దృష్టిలో పెట్టుకొని చేశారు పాపం వాళ్ళు కూడా. వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుంది, June 12th వస్తాను వాళ్ళు కూడా ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. May 9th అనుకోనే June 1st సినిమా రిలీజ్ అవుతుంది, June 1st నుంచి మనం చేసుకుందాం అన్నట్టు ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఓకే. అంటే గోదావరి ఎగ్జిబిటర్స్ ముందు ఇలా అనుకున్నారు, అది చూసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అడిగారు. అసలు బంద్ చేద్దామని చెప్పింది గోదావరి జిల్లా ఎగ్జిబిటరు జనసేన నేత సత్యనారాయణ అని దిల్ రాజు గారు ఒక కామెంట్ చేశారు. అంటే వాళ్ళు లైవ్ వీడియోస్ కూడా ఇచ్చారు కదా అండి. ఏది అనుశ్రీ సత్యనారాయణ గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు అంటే జనసేన లీడర్ గా చెప్పారా తెలియదు కానీ ఒక సినిమా వ్యక్తిగా ఆయన మాట్లాడారు ఆ రోజు. యాజ్ అన్ ఎగ్జిబిటర్, యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడారు ఆ రోజు. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా కలవబోతున్నారా? ఇక థియేటర్లు, ఎగ్జిబిటర్స్, ఈ అద్దెలు వ్యవహారం వీటన్నిటికి సంబంధించి ఈ చర్చ అనేది ఇంకా కొద్ది రోజులు వాయిదా వేసినట్టుగా భావించవచ్చా? వాయిదా ఏం లేదు సార్. ఇది ఏమిటంటే 30th కి వైజాగ్ లో ఈసీ మీటింగ్ ఉందండి తెలుగు చేంబర్ది. ఆ మీటింగ్ లో కమిటీ ఫామ్ చేస్తామండి. 5 ఎగ్జిబిటర్స్, 5 డిస్ట్రిబ్యూటర్స్, 5 ప్రొడ్యూసర్స్. ఈ 15 మంది కూర్చొని ప్రొడ్యూసర్ సమస్యలు ఏంటి, డిస్ట్రిబ్యూటర్ సమస్యలు ఏంటి, ఎగ్జిబిటర్ సమస్యలు ఏంటి, ఈ ముగ్గురి సమస్యలు ఏంటి అని తీర్చుకోవడానికి ఈ కమిటీ ఫామ్ అవుతుందండి. ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 months మొత్తం అన్ని సమస్యలు తీసుకుందాము. మన వల్ల అంటే ఇండస్ట్రీ వల్ల అయ్యేది ఇండస్ట్రీ చేస్తాండి, గవర్నమెంట్ వల్ల అయ్యేది గవర్నమెంట్కి వెళ్తాం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామండి డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సినిమా ప్రమోషన్ ఆయన బిజీగా ఉంటారు. సో టైం దొరికినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం, చెప్తాం. ఇందాక అన్నట్టు అది ఆయనకు రాంగ్ గా వెళ్ళిందండి. ఇంటెంట్ టు క్లోజ్ థియేటర్స్, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంపాసిబుల్ అది. అనుపమ్ రెడ్డి గారు, ఇందాక రాజ్ కందుకూరు గారు అన్నారు, ఇందాక నేను కూడా ప్రస్తావించాను. అటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయన చెప్తుంది, ఆంధ్రాలో నాకున్న థియేటర్లు 15 లోపు ఉన్నాయి, తెలంగాణలో ఒక థియేటరే ఉంది అని ఆయన అన్నారు. అలాగే దిల్ రాజు, నాకు తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే ఇక్కడ 30 థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో నాకు 20 థియేటర్లు ఉన్నాయని. 30 + 20 50, ఇక్కడ అల్లు అరవింద్ చెప్తున్న లెక్క 15, అంటే 65 + 1 66. అంటే ఈ థియేటర్లు ఇది ఉంటే ఇంక మిగతా థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఏషియన్ కూడా ఇక్కడ తెలంగాణలో మేజర్ ప్లేయర్ అండి. ఏషియన్ కి ఒకప్పుడు 150 థియేటర్లు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో 50 థియేటర్లు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. ఆ 100 థియేటర్లు ఏం చేశారండి, 2 years బ్యాక్ నుంచి హెవీ లాసెస్ వస్తాయని చెప్పి వాళ్ళు ఓన్లీ బుకింగ్ పెట్టుకున్నారు. ఏషియన్ ఓన్లీ బుకింగ్. ఎగ్జిబిట్ థియేటర్ ఓనర్కి ఏం చెప్పారంటే, మేము బుకింగ్ చేసి పెడతాం, సారీ మీ నడవట్లేదు, మేము మాకు డబ్బులు రావట్లేదు, మీకు డబ్బులు రావట్లేదు, ఇద్దరు లాస్ అవుతున్నాం, మా మార్జిన్లు ఇవన్నీ పోతున్నాయి. సో వాట్ వీ విల్ డూ ఇస్, మేము మీకు బుకింగ్ చేసి పెడతాం, మేము ఎవ్రీ వీక్ సినిమా బుకింగ్ చేసి పెడతాం, అడ్వాన్సులు మేమే కడతాం డిస్ట్రిబ్యూటర్ కి. సో దాని మీద మాకు కొంచెం చిన్న ఫీజు ఇవ్వండి, బుకింగ్ ఫీజు. సో మీతో వచ్చింది వాట్ ఎవర్ కమ్స్ యూ టేక్ ఇట్ అని ఆ విధంగా చేసుకుంటూ వచ్చారండి. సో ఏషియన్ చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఉంటే 50 వరకు ఉంటాయండి, అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. ఏషియన్ వాళ్ళకి 120 థియేటర్లు ఉన్నాయని చెప్పారు ఇందాక. ఉండేవండి, ఫస్ట్ ఉండేవి 150 ఉండేవి. దాంట్లో ఇప్పుడు 150 కాస్త 50కి వచ్చినాయి. ఆ మిగతా మంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ బుకింగ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో వాట్ ఎవర్ ఇన్కమ్ కమ్స్ గోస్ టు ద థియేటర్ ఓనర్ ఓన్లీ. ఓకే, వేరే పోదు.
సో ఏంటంటే ఒకప్పుడు అండి ఒక బిఫోర్ కోవిడ్ ఆర్ కోవిడ్ స్టార్ట్ అయిన 2021-22 వరకు కూడా ఉండేవి లీజ్ హోల్డర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే లాసుల వల్ల లీజ్ హోల్డర్ పక్క జరిగిపోయారండి. ఇట్ ఈస్ ఓన్లీ ది థియేటర్ ఓనర్స్ హు ఆర్ గెటింగ్ ది డైరెక్ట్ రెవెన్యూ. ఓకే. సో ఇందాక రాజకందుకూరి గారు ఒక మాట అన్నారండి, మనం ఖండించాల్సింది కరెక్ట్ అండి, ఖండించాల్సింది ఏది థియేటర్లు బంద్ చేస్తున్నాం న్యూస్ వచ్చినప్పుడు. కానీ అప్పుడు మీటింగ్ లో జరిగినప్పుడు ఏం డిసైడ్ అయిందంటే అండి, అప్పుడు ఓన్లీ ఎగ్జిబిటర్ మీటింగ్ అయింది. చేంబర్ అందరూ ఏం డిసైడ్ చేస్తారంటే ఎగ్జిబిటర్ మీటింగ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ అవుతుంది. ఈ 3 మీటింగ్ తర్వాత జాయింట్ మీటింగ్ వస్తే అప్పుడు మనం బయటకు వద్దాం. టిల్ దెన్ నోబడీ టాక్ టు మీడియా, నోబడీ షుడ్ టాక్ టు మీడియా అని చెప్పినందువలన ఎవరు ముందుకు రాలేదు. లేకపోతే అప్పుడే ఖండించే వాళ్ళందరూ. నేను అదే అడిగాను సార్, నేను మొన్న కూడా ప్రస్తావించాను, ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాను. ఈ 4వ తారీఖుకి అంటే రాబోతున్న జూన్ 4వ తారీఖుకి అక్కడ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఎందుకు ఇండస్ట్రీ పెద్దలు అందరూ సంఘటితంగా కలవాలని అనుకోలేదు? అంటే ఇండివిజువల్ గా కలిసి గ్యాప్ ఉందా ఇండస్ట్రీలో గ్యాప్ ఉందా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కలవడం పైన? గ్యాప్ లాంటిది ఏం లేదు సార్. సార్ 2 days బ్యాక్ ముందు నేను లైవ్ లో వచ్చినప్పుడు కూడా మీకు క్లియర్ గా చెప్పాను సార్. ఆగస్ట్ ఎండ్ లో ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు అండ్ టీమ్ హ్యాస్ మెట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ విజయవాడ. కలిశారు. ఎందుకు కామెంట్ చేశారు అనుపమ్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఆయన కోపంలో ఉన్నారు, దాన్ని బట్టి ఒకటి పోయి వస్తున్నట్టున్నాయి. బట్ కలిశారు సార్, కలిశారు. దామోదర్ ప్రసాద్ గారు ఫిల్మ్ పాలసీ కూడా పంపడం జరిగింది సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. డే టు డే అన్ని పోతున్నాయి వాళ్ళకి రిప్రజెంటేషన్స్. ఇట్ ఇస్ నాట్ దట్ దేర్ ఇస్ అ గ్యాప్. గ్యాప్ అసలు మాత్రం ఇక్కడ లేదు. అంటే అనుపమ్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆయన లేఖలో మెన్షన్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా ప్రశ్న ఏంటంటే అసలు ఇండస్ట్రీ పెద్దలు అంటే ఎవరు? ఒక ఫిల్మ్ ఛాంబర్ తరపున వెళ్ళి కలిస్తే కలిసినట్టేనా ముఖ్యమంత్రిని? ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నిర్మాతలు ఉన్నారు, చెప్పుకోదగ్గ దర్శకులు ఉన్నారు, చెప్పుకోదగ్గ నటులు ఉన్నారు, అలాగే కీలక మిగతా సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వెళ్తేనే కదా సంఘటితంగా సినీ పరిశ్రమ నుంచి కలిసినట్టు. అంటే సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీ ఈజ్ ఆల్వేస్ చేస్తాము తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ ది మదర్ బాడీ. సో ఛాంబర్ లో చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనుకోవట్లేదు కదా, పవన్ కళ్యాణ్ ఏడాది ముఖ్యమంత్రిని కలవలేదని ఆయన అన్నారు. సతీష్ గారు, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీ ఇస్ ఆల్వేస్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో ఎనీ ప్రాబ్లం చేంబరే ఉంటదండి. సో చేంబరే ముందుకు వస్తుంది, చేంబరే కలుస్తుంది, చేంబరే గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది. టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ యాక్టర్స్, టాప్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ దే ఆర్ ఇండివిజువల్స్ సార్. దే మైట్ బి టాప్, పైన పెద్ద ఉండొచ్చు, పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చేంబర్ ఇస్ ద మదర్ బాడీ. అందరు చేంబర్ కి లోబడే ఉంటాం సార్. అంటే రాజకీయ చేంబర్ పరంగా కలవడం జరిగింది సార్. అదే మీరు ఆల్రెడీ మొన్న కూడా చెప్పారు ఆగస్టులో కలవడం జరిగిందని.